నుంచి కోయిట్లో కొన్నాం, వచ్చి చూడడం తప్ప లోపలికి వెళ్ళాలన్నమాట. ఫస్ట్ టైం అయితే ఎంట్రన్స్ ఇక్కడ ఇంకా బాగున్నది. పిచ్చి పెట్టి తిరుగుతాను. ఇప్పుడు 12th ఫ్లోర్ లో అయితే ఉన్నాము. పరిగెత్తావా? బుల్లి బండిలా కనపడతాను సీన్. ఇల్లులన్నీ చిన్న చిన్నగా కనపడుతున్నాయి పై నుంచి చూడడానికి. హాయ్ అండి అందరికి. ఈ రోజు మీకైతే కోయిట్ టవర్స్ చూపించేద్దాం అని చెప్పేసి కోయిట్ టవర్స్ దగ్గరికి వచ్చినాము. కోయిట్ టవర్స్ అంటే బయట నుంచి కాదు, లోపలికి వెళ్ళాము అన్నమాట. ప్రైస్ ఎంత? మేము ఇప్పుడు వెనక అది గాని రావడానికి చాలా దూరం నడుచుకుంటా వచ్చినాం అనమాట. బండి పార్కింగ్ ఆడాడో ఉంది కానీ వ్యూ అయితే కనిపించట్లేదు అనమాట పూర్తిగా. ఈడి దాకా వచ్చినాము. ఆ లోపలికి వెళ్ళాలంటే ప్రైస్ ఎంత, ఏమేమి ఉంటాయి మొత్తం పూర్తి వీడియో అయితే మీకు కవర్ చేసేసినాం అనమాట. పైన నుంచి చూడడానికి ఆ లిఫ్ట్ లో పోతా ఉంటే అసలు ఫ్లైట్ లో పోయినట్టే ఉంది, ఫ్లైట్ పైకి ఎగిరినట్టే ఉంది అనమాట. మీకోసం చూపిద్దామనేసి అయితే అందులో చాలా రోజుల తర్వాత ఇద్దరం కలిపి మళ్ళీ లాంగ్ వీడియో అయితే చేస్తున్నాము. 14 ఇప్పుడు 14-15 మొదటిసారి పోవడం అనమాట. యూట్యూబ్ పుణ్యమా అని చెప్పేసి అంతలక్క తిరుగుతున్నాము. ఇంకోటి ఏంటంటే చాలా మంది బయట నుంచి చూసేదే తప్పితే లోపలికి ఎలా వెళ్ళాలి, ప్రైస్ ఎంత ఉంటుంది అనేది కూడా చాలా మందికి తెలియదు అనమాట. మీకోసం మనందరి కోసము ఉపయోగపడుతుంది అని చెప్పేసి అయితే ఈ వీడియో చేసినాము. అందరు చూడండి, వీడియో కంపల్సరీ లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. కొత్త వాళ్ళు మీరు కామెంట్ చేస్తేనే మేము ఏదైనా ఇంకోటి చేయడానికి వీలుగా ఉంటది. కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే కువైట్ లో ఏదైనా సరే మీకు చూడాల్సిన ప్లేసెస్ ఏమన్నా, మేము చూడాల్సిన ప్లేసెస్ ఉన్నా, లేదా మీరు ఏదైనా ప్లేసెస్ చూడాలనుకున్నా కంపల్సరీ అయితే కమెంట్ అయితే చేయండి. వెళ్ళడానికి ట్రై చేస్తాము, చూపించడానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే కంపల్సరీ ట్రై అయితే చేస్తాము. కాబట్టి వీడియో పూర్తిగా చూసేయండి. చూసిన తర్వాత ఎలా అనిపించిందో కామెంట్ చేసి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అమ్మా 24 నోటు 5 దినాల నోటు పడవలో పోతావా? కువైట్ లో 20 దినాల 5 దినాల నోటు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. కానీ ఈ విధంగా పడవల్లాగా తయారు చేయడం అనేది నేనైతే ఫస్ట్ టైం వచ్చి చూస్తున్నాను అనమాట. చాలా సార్లు ఇక్కడికి వచ్చినా గానీ ఇదైతే చూడలా. రీసెంట్ గా ఏమన్నా పెట్టినారా ఎట్లా అయితే తెలియడంలా, రీసెంట్ గానే చేసినట్టున్నారు. ఇదంతా అయితే మార్చినారనమాట, ముందు ఇట్లా లేదు. నేను ఇంత ముందు వచ్చినప్పుడు అయితే ఈ విధంగా లేదు. మొత్తం పార్కింగ్ టైల్స్ ఇదంతా వే అంతా చాలా బాగా అయితే చేసినారు ముందు కన్నా కూడా. కోయిట్ టవర్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం మేము. కోయిట్ టవర్స్ దగ్గరికి రోజు టైమింగ్స్ ఉన్నాయన్నమాట. పోతానే టైమింగ్ ఏం లేదు, 8 నుంచి అదేలే. అంటే ఈ రోజు సాటర్డే కాబట్టి 8 నుంచి చూపించింది. అంటే రోజు టైమింగ్స్ ఉన్నాయి, మార్నింగ్ నుంచి మిడ్ నైట్ వరకు. ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు వచ్చేసి అక్కడికి వచ్చేసినారంటే కోడ్ స్కాన్ చేయమని చెప్తారు. పిల్లోళ్ళకైతే దినార్నొస్, అదే పెద్దోళ్ళకైతే 3 దినార్లు ఒక పర్సన్కి వచ్చేసి. లోపలికి మేమైతే ఇప్పుడు వచ్చేసినాము. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి షాపు, రెస్టారెంట్స్, రిసెప్షన్ ఉన్నదని చెప్పేసినారు. మనకి ఎంట్రన్స్ వచ్చేసి ఇక్కడ అని చెప్పేసి రాసినారు. మేము ఇన్నేళ్ల నుంచి కోయట్ లో ఉన్నాం గానీ జస్ట్ వచ్చి చూసినాం తప్పితే లోపలికైతే ఇంతవరకు వెళ్ళాలా. ఇదే మొదటిసారి మేము ఇద్దరం కలిసి లోపలికి వెళ్ళడము. మా వైపు టవర్ లెక్క అంటే పోయి గోళ్ళు ఇవన్నీ ఎక్కుతాది బాగా ఎక్సైటింగ్ అయిపోయింది. ఎక్సైటింగ్ ఏం కాదు, మేమైతే మేము మొత్తం చూపిస్తాము. అందులో వచ్చేసి తెచ్చుకున్న మైకులు అయితే పని చేయలేదు అనమాట. పని చేయడం కాదు, ఛార్జింగ్ పెట్టలా. స్టిక్కర్స్ అయితే తీలా. ఈ మధ్య అయితే చుట్టుపక్కల చాలా బాగా చేసినారు. ఒకసారి చాలా బాగున్నావా? నీకేం బాగా పిల్లోడు కదా నువ్వు. ఆన్లైన్ లో ప్రపోజల్ వస్తాయి మాకు. మంచిదే కదా. ఎంట్రీ అవుతున్నావా? ఇదే ఎంట్రన్స్ అన్నమాట. ఇది మొత్తం ఇదంతా తిరిగేసి వచ్చాము చూడడానికి. లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇదే ఎంట్రన్స్ అంతా చూసి వచ్చాం అన్నమాట. చాలా బాగున్నాం చూడడానికి అయితే.
ఎంట్రన్స్ అని అడిగి పోతే ఆడ క్లోజ్ చేస్తున్నారు. కింద స్టేర్ కింద మెట్లు దిగి పోమని చెప్తున్నారు. ఇంకా పోవాలి మెట్లు దిగి. ఒకటే షూటింగ్ బాగా జరుగుతుంది. తనే రిసెప్షన్ ఉన్నది. రిసెప్షన్ కాడి నుంచి రైట్ సైడ్ తీసేసుకున్నామంటే ఇక్కడ కోయిట్ కి సంబంధించి ఈ కోయిట్ టవర్ కి సంబంధించి వీటన్నిటికి సంబంధించి అయితే ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. వీటి ప్రైజెస్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఒకవేళ ఎవరన్నా కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు. దీని ధర వచ్చి 5.5 దినార్ అంట. ఇక్కడ చూడండి సెఫీనా ఉంది. వాళ్ళకి సంబంధించిన కొన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ పెట్టినారనమాట. ఇది వచ్చేసి వుడెన్ గేట్ విఐపి అంట. 38 దినార్లు. ఇది 38 దినార్లు. ఒకసారి బాగా చూడండి. ముఫ్కర్ అదే అంటారు అనుకుంటున్నా. చాలా పెద్దగా ఉన్నది నాకు అర్థానికి. ఇప్పుడు 12th ఫ్లోర్ లో అయితే ఉన్నాము. వీడియో తీసుకోవడానికి అయితే అస్సలు రావట్లేదు అనమాట. ఒక అతను వచ్చినాడు. టోకెన్ లోపలికి ఎంటర్ అయితేనే మీ టోకెన్ చూపిమని అడిగినాడు. చూపించిన వెంటనే అయితే ఆయన తీసుకొని లిఫ్ట్ లోకి మళ్ళీ కీ ఉన్నదన్నమాట. కీ ఆన్ చేసి మమ్మల్ని తీసుకొచ్చి 12వ ఫ్లోర్ లో అయితే వేసినాడు. ఇటు నుంచి వీడియో తీసుకోవడానికి అయితే చక్కగా రావట్లేదు. చూడండి అంతా బ్లాక్ అయిపోతుంది. అంతా బ్లాక్ అయిపోతుంది. పైనుంచి వ్యూ అయితే చూడడానికి మొత్తం కోయట్ అంతా ఎండే కనపడుతుంది. సూపర్ ఉన్నది చూడ్డానికి అయితే. కింద చూడు ఇది చూడు. పరిగెత్తావా? జస్ట్ చూద్దాం ఇంకా పైకి పోయేదానికి ఉంది. ఇక్కడ మ్యాప్ ఇచ్చినారు. రౌండ్ చూసి వద్దాం. మన బండి బుల్లి బండిలాగా కనపడతాను సీన్. అదిగా బుల్లి బండి కనపడతాను మన బండి. అదిగండి అక్కడ కనపచ్చి ఆ బ్లూ థర్డ్ వెహికల్ మాదే. బుల్లి బండి కనపడుతుంది. అది పైకి వచ్చేటప్పుడు లిఫ్ట్ చెవులు దిమ్మెక్కిపోయినాయి. ఏం చూపించడానికి ఏం అంతగా కనిపించట్లేదు అనమాట. కానీ వీడియో వచ్చినా రాకపోయినా పర్వాలేదు. కానీ నాకైతే కోయిట్ టవర్స్ ఎక్కిన సంతోషం అయితే. ఆయన కూడా నువ్వు కూడా ఫస్ట్ టైమే కదా నువ్వు రావడము. ఈయన కూడా ఫస్ట్ టైమే రావడము. కానీ లొకేషన్ చూడడానికి అయితే సూపర్ గా ఉన్నది. ఈ సముద్రము ఈ మధ్యలో ఈ ఇల్లులన్నీ చిన్న చిన్నగా కనపడుతున్నాయి పైనుంచి చూడడానికి. మనము ప్లేన్ లో నుంచి దిగినప్పుడు అంతా ఊరంతా ఒక చోట కనపడుతుంది చూడండి. సేమ్ అట్లుంది. అవంతా స్విమ్మింగ్ పూల్ ఏమో కదా. ట్రైనింగ్ చేసేటి స్విమ్మింగ్ పూల్స్. ప్రస్తుతానికి అయితే పైకి వచ్చాము. పైన ఎన్నో ఫ్లోర్ మీద 12వ ఫ్లోర్. 12th ఫ్లోర్. 12వ ఫ్లోర్ అంట. 12వ ఫ్లోర్ 120వ ఫ్లోర్ నాకే అర్థం కావట్లే. కానీ వ్యూవింగ్ యాంగిల్ అయితే సూపర్ గా ఉన్నది. కానీ వీడియోలో అయితే క్లియర్ రావట్లేదు. ఇంకా బాగున్నది. ఇక్కడ బాగున్నది. మళ్ళీ ఇక్కడ సూపర్ ఉన్నది. కోయిట్ టవర్స్ లోపల భారీ పిచ్చి పెట్టి తిరుగుతా ఉన్నది. ఫస్ట్ టైం ఎక్కింది కదా. ఇంతవరకు ఎప్పుడే ఎక్కల. నేను ఎక్కలా కానీ ఆతృత ఎక్కువైపోయింది మా వైఫ్. ఇప్పుడు
కాయనేస్తే చూడొచ్చు అనమాట. ఇది వచ్చేసి కదులుతాంది, మీరు గమనిస్తున్నారో లేదో, రౌండ్ తిరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం కాయనేసేసి ఇక్కడ నుంచి చూస్తే అంతా కనపడుతుంది. ఇది రౌండ్ అంతా తిప్పుతుంది. ఏమన్నా ఉన్నా సరే తిని తాగలేము, ఎందుకంటే రంజాన్ మొదలైంది, అందరూ గుర్తుపెట్టుకోండి. రమజాన్ మొదలైంది, చాలా జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరు, కువైట్ లో ఉన్నోళ్ళు కూడా. ఈ సందర్భంగా చెప్తున్నా ఎట్లా మేము ఇక్కడికి వచ్చినాము. ఇదే ఇక్కడ వచ్చేసి రెస్టారెంట్ లో, ఇక్కడ ఇవే రెస్టారెంట్ లో మామూలుగా తినొచ్చు తాగొచ్చు, కానీ నార్మల్ టైంలో ఇప్పుడు రమజాన్ రోజు నుంచి మొదలైంది కాబట్టి పుత్తూరు వరకు లేదు. కొత్త వాళ్ళు ఎవరన్నా వీడియో చూస్తా ఉంటే గుర్తుపెట్టుకోండి, తినడం తాగడం బయట ఎక్కడా చేయొద్దు. ఇప్పుడు బాగా వస్తాను. ఈయన సరిపోయినాడు. ఈయన పైన చూడడానికి మాత్రం లొకేషన్ సూపర్ గా ఉన్నది. కోవిడ్ లో ఉన్న వాళ్ళందరూ కోవిడ్ టవర్స్ చూస్తారు బయట నుంచి. లోపల ఎక్స్పీరియన్స్ అయితే ఒకసారైనా అనుభవం అయితే చెందాలి కాబట్టి ఒకసారి రాండి, ఎవరన్నా రావాలనుకున్న వాళ్ళు అయితే. ఈ వీడియోకి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే, ఇప్పుడు ఈ వీడియో చూస్తే ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమైపోతుంది. మేము యూట్యూబ్ పుణ్యమా అని చెప్పేసి యూట్యూబ్ పుణ్యమా అని చెప్పేసి కొత్త కొత్త ప్లేస్లన్నీ మా వైఫ్ తిప్పుతా ఉన్నాను. నేను యూట్యూబ్ కోసమే తిప్పుతా ఉన్నా, వీడియోస్ తీసి మీ అందరికి చూపించడం కోసం. ఈడ నిలబడుకుంటే నిదానంగా ఇదంతా తిప్పుతాది అనమాట. ఒకసారి నిలబడినామంటే మొత్తం తిప్పుతుంది. చూడు ఎంత అద్భుతంగా కనపడుతుందో. ఇప్పుడు పెద్ద పెద్ద టవర్లన్నీ చిన్న చిన్న కనపడతా ఉన్నాయి చూడు. ఈసారి ఆడి పోవాలా? సముద్రం మధ్యలో రోడ్డు కనపడుతుంది కదా, ఆడికి ఇంకా పోలేదు కదా, నువ్వు పోయినావు, నన్ను తీసుకోపోలే. ఇంకా ఈసారి ఆడికి ప్లాన్ వేద్దాం అనమాట. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే చాలా రోజుల తర్వాత ఇద్దరు కలిసి లాగ్ వీడియో చేస్తున్నాం అనమాట. టైం కుదిరింది, కంపల్సరీ. 6 గంటల డ్యూటీ, ఇంకా లేదు డ్యూటీ, శనివారం సెలవు. ఇకపై ఫుల్ ఫోకస్ అయితే ఇద్దరం కలిపి వీడియోస్ పైన చేయాలి, చేస్తాం కూడా. మీరు ఏవైనా ప్లేసెస్ చూడాలనుకుంటే, తెలుసుకోవాలనుకుంటే కంపల్సరీ అయితే కమెంట్ అయితే చేయండి. ఆల్మోస్ట్ ఆల్ 99.9% అయితే వెళ్ళడానికి ట్రై చేస్తాము. అంటే మీరు చెప్పిన వెంటనే కాదు, కొద్దిగా టైం పట్టచ్చు, కానీ కంపల్సరీ అయితే చూపించడానికి ట్రై చేస్తాము. బాగా గమనించారంటే తిరుగుతుంది అనమాట. ఆ పక్క తిరగదు, ఈ పక్క తిరుగుతుంది. నీకేం బా, నువ్వు రాజు, అందరూ అడుగుతారా, నువ్వేమో రోజు రోజుకి స్మార్ట్ అయిపోతున్నావు అని చెప్పేసి. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరైనా ఈ వీడియోలో క్లారిఫికేషన్ చేస్తున్నాం చూడండి. ఆయన ఏమో నన్ను తెలియక చేసుకోవాలా, తెలిసే చేసుకున్నాను, చిన్నప్పటి నుంచి తెలిసే. సరేనా, బాగా గుర్తుపెట్టుకోండి. ఆయన నా సీనియర్, నేను ఆయన జూనియర్ని. లేదు తెలియకుండా అంటే నార్మల్ గా పెళ్లి సంబంధాలు చూసి చేసుకుని అంటే ఓకే, నో ప్రాబ్లం అనమాట. అవునులే, నిజంగానే పెద్దదాన్ని ఇచ్చి చేసినారేమో అనుకోవచ్చు. నేను వాళ్ళ మేనత్త కూతుర్ని గాని, నిజమే కదా, వాళ్ళకి తెలియకపోయినా మీ వాళ్ళకి బాగా వాళ్ళకి తెలుసులే, నేను ఆయనకు తెలుసు, మా అమ్మకి తెలుసు. బాగున్నదా? కంపల్సరీ వీడియో మామూలుగా లోపల నుంచి సరిగా రాదు, బయట నుంచి వీడియో చూపించడానికి లోపల వీడియో అనేది బ్లాక్ గా వస్తుంది అనమాట. లైటింగ్ లేదు లోపల. ఈ గ్లాసెస్ వేస్తున్నారు కదా, వీటి వల్ల అది ఎండ ఎక్కువ లోపల పడకూడదు అని చెప్పేసి అది కాపాడుతుంది. పైన అయితే మాకు తిప్పుతారు, మేము తిరగలేదు. మళ్ళీ అట్లా కూడా అనకూడదు, మేము కూడా చూస్తున్నాము. ఏమెత్తుతారా కాయను చూద్దాము, ఇంత దూరం వచ్చినాం కదా. ఏం కాదు అది బే, అది ముందుగానే అడ్డం లేదు, అది లేదు. ఇక్కడ కాయను యాడ్ వేయాలి ఫస్ట్, లోపల పెట్టాలి. ఏడా కాయను పెట్టి లోపల దప్పుతారు. అట్లా పోతాదిలే, పెట్టి దప్పుతారు రేటమ్మా. అసలు నీ దగ్గర కాయనే లేదా? నేను పర్సు కూడా తేలా, కింద రాదు. అది తిప్పుతా ఉంటావు, నువ్వు తిరుగుతావా? లేదులే, నువ్వు దాన్ని కనీసం చూడన్నా చూడలా. ఓన్లీ డిస్ప్లే. సర్దుకో. రాసున్నారు చూడండి. అకార్డింగ్ టు ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఎనీవన్ అండర్ ద ఏజ్ ఆఫ్ 16 ఈజ్ నాట్ అలౌడ్ టు బై ఎనర్జీ డ్రింక్స్. ఎనర్జీ డ్రింక్స్ తాగొద్దని చెప్పారు. 16 సంవత్సరాల లోపు పిల్లలకి 16 సంవత్సరాలు కూడా ఉందన్నమాట. ఇక్కడ చాక్లెట్ కేక్ అంట, ఒక దినారు, స్పైసీ చికెన్ వ్రాపు దినార్ నట్స్, డేట్స్ అన్ని వేస్తున్నారు అనమాట. గ్రిల్డ్ హల్లూమి దినార్ రూబా, ఫ్రూట్ సలాడ్ దినార్ రూబా, చికెన్ కేసర్ సలాడ్ అంట దినార్ నట్స్, గ్రీక్ సలాడ్. పైన కొని తినాలంటే కష్టం లేదు. మనోళ్ళకి ఎంత ప్రైస్ లో ఉన్నాయనేది తెలియాలి కదా.
కాబట్టి చూపి క్రోసన్స్ ఉన్నాయి. ఏది బట్టి అది కాదు, ఏది బట్టినా దినారు తక్కువ లేదా పైన ఏదైనా తీసుకోవాలంటే. వాటర్ బాటిల్స్, కోకో కోలా, పెప్సీలు అన్ని అయితే అన్ని ఉన్నాయి. కానీ ఇప్పుడు రంజాన్ కదా కుమ్ముతారు ఇప్పుడు ఉన్నాయి. అంటే మనం రంజాన్ నాకు కౌంటర్ ఇచ్చాను స్మార్ట్. కాదు 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 ఎవరన్నా అట్లా తీసుకొని వచ్చి నీకు పైన తినిపిస్తాపా, పైన తిందాంపా అని చెప్పి అరే ఈ బఫెట్ ఈ ప్రైస్ చూసి అయ్యో జోబులో చేతులు కట్టుకుని గమ్మున పోయేదాన్ని. లవర్ ని తీసుకొచ్చినప్పుడు ప్యాంటు చొక్కా అమ్మాయిని ఫుక్ పెట్టేసాను. నువ్వు పెట్టేవారు ఆ ప్యాంటు చొక్కా తెల్లాడి కిందకి పెట్టేసా రోజు అయిపోయినావు. కిందకైతే పోతున్నాము, ఇంకా కిందకైతే వెళ్ళిపోతున్నాము. అయితే పోతా. నాకు ఈ మెట్లు బాగా నచ్చినాయి. మెట్లు వచ్చాయి ఇక ఈ మెట్లు నాకు చాలా బాగా నచ్చినాయి. మనం సినిమాలలో చూస్తూ ఉంటాం కదా, సినిమాల్లో చూస్తూ ఉంటారు. మెట్లు బాగా నచ్చాడు. మెట్లు అయితే బాగున్నాయి. యాడి మీద నా తోకే ఇసి పెట్టేదే ఉండదు. ఇంకెట్టనుకునేవాళ్ళే ఇది ఏంది భయ ఇన్ని రోజులు యూట్యూబ్ అంతా నీకు వదిలిపెట్టేస్తే నువ్వు ఒక్కడి వీడియోలు చేసేస్తుంది. నాకు టైం కుదరలా. ఇంకా నా హవానే నడుస్తుంది. పాపులర్ అవ్వాలంటే అట్ట కాదా, నువ్వు లేకుండా నాకు వచ్చే పాపులారిటీ అది నాకేది వద్దు బా. మంచి డైలాగ్ వేసింది. ఎప్పుడన్నా చూసినారా? ఆల్మోస్ట్ ఆల్ మా ఆయన ఒకవేళ వీడియోలో లేకపోయినా మా ఆయన ఉన్న పేరున్నా ఎత్తుకుంటాను నేను. మనం కింద స్కాన్ చేస్తుంటాం కదా టికెట్స్, అవి లోపల ఒక అతను అయితే తీసుకొని అయితే చెక్ చేసుకుంటున్నాడు. స్కాన్ చేసుకుని ఆయన లోపల లిఫ్ట్ లో బీగం పెడతాడు. బీగం పెట్టి తీసుకొచ్చి వేస్తాడు 12th ఫ్లోర్ లో. అది జస్ట్ వీడియో తీసుకున్నాడు అనమాట. చూపిస్తాడు మీకు వీడియోలో అయితే ఫుల్ క్లారిఫికేషన్ అయితే వస్తుంది. వాళ్ళని అడిగి విజిటింగ్ కార్డ్ అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేస్తే టైమింగ్స్ కానీ ఎంక్వైరీస్ మొత్తం చేసుకోవచ్చు అనమాట. రిజర్వేషన్ ముందుగానే రిజర్వేషన్ కూడా చేసుకోవచ్చు. సో కువైట్ టవర్స్ కాడికి వచ్చినాం చూడమా.